Yeah, hi everyone. So make sure you guys open your system and ready with your doubts. Gangadhar garu, let's start with you. మీకు ఏమైనా డౌట్స్ Yeah, ఉన్నాయి? hi. Hi. Yeah, ఉన్నాయండి. Good evening. గుడ్ ఈవినింగ్ అండి. Can I share my screen? ఎస్ ప్లీజ్. యా. లేదండి. ఓకే. సో వేర్ యు ఆర్ గెటింగ్ ఇష్యూ? Getting an error. 1 minute. I'm just trying to do this. మీకు బ్యాక్ బటన్, యా దిస్ వన్. సో కెన్ యూ జస్ట్ గివ్ మీ ద కంట్రోల్? Yeah. సో యూర్ ట్రైంగ్ టు క్లియర్ ద లాజికల్ నేమ్స్ ఇస్? Yes. ఓకే. క్లియర్ లాజికల్ నేమ్స్. ఓకే. నాకు ఈ మార్క్స్ అప్డేట్ అవుతున్నాయి బట్ నాకు ఈ డీటెయిల్స్ రిట్రీవ్ అవ్వట్లేదు. దీస్ క్యాలిక్యులేషన్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఇస్? Yes, yes. సో ఆన్ క్రియేషన్ ఆర్ ఆన్ అప్డేట్? Is it on the creation? On creation. Okay. So what you do, did you implement the trace logs? Trace logs Yes, I have. implement చేశారా? Yes, I have done it. So you're also not getting any issue as well as? No, actually అసలు లూప్ లోకి ఎంటర్ అవ్వట్లేదు. ఓకే. సో ఆ లైన్ నెంబర్ ఐడెంటిఫై చేశారండి ప్లగిన్స్లో ఎక్కడి Yeah, నుంచి line. వెళ్ళిపో? Yeah. విచ్ ప్లగిన్ ఇట్ ఈస్? Yes. ఆ లైన్ నెంబర్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందండి? అకౌంట్ వెళ్ళిపోతుందండి. ఎగ్జిక్యూట్ లైన్ 11 మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఓకే. జస్ట్ గివ్ మీ 2 minutes. సిక్స్టీన్ వరకు వస్తుందండి, తర్వాత 22 అది రావట్లేదా? రావట్లేదు. సో మీరు ఈవెంట్స్ ఎక్కడ యాడ్ చేశారు? నరేష్ పెట్టేసి నరేష్ కూడా పెట్టేసిరా. ఓ అది SSC post image plugin, right? SSC post image.
ఇది వస్తుంది కదండి. సక్సెస్ఫుల్ రిసీవ్డ్ టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ గ్రేడ్. మీకు సక్సెస్ఫుల్ కూడా వస్తుంది. ఇది పోస్ట్ ఆపరేషన్లో ఇచ్చారు. బట్ మీరు కోడ్ పోస్ట్లో రాసారా, ప్రీలో రాసారా? లెటెస్ట్ చెక్. మీరు మ్యూట్లో ఉన్నారండి గంగాధర్ గారు. కెన్ యూ హీర్ మీ? యా, ఐ కెన్ హియర్ యూ, ఐ కెన్ హియర్. సో మీకు ఇక్కడ ఇది క్రియేట్ లాజిక్ కదా, ఇక్కడి నుంచి పైకి క్రియేట్ లాజిక్ కదా. ఎస్ ఎస్. సో మీరు పోస్ట్లో ఉంటే పోస్ట్ ఆపరేషన్లో ఇచ్చారు కదా ప్లగిన్. సో క్రియేట్లో, బట్ మీరు రాసిన కోడ్ క్రియేట్లో ప్రీకి బేస్ చేసుకొని రాశారు. బికాస్ యూ డిడ్ నాట్ ఇంక్లూడెడ్ ద ఆర్గనైజేషన్ సర్వీస్ డాట్ అప్డేట్ అనేది లేదు కదా ఇక్కడ. మీకు ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయింది, సక్సెస్ఫుల్లీ సెట్ అనేది మనకు వచ్చింది. బట్ మీరు సెట్ చేసి వదిలేశారు, అప్డేట్ చేయలేదు. అందుకోసమని డేటా అప్డేట్ అవ్వట్లేదు. అది మీ మిస్టేక్. మీకు ఇక్కడ టూ వే. మీకు ప్రీ కన్నా సెట్ చేయాలి, ఇక్కడ మీరు లాజిక్ ప్రీలో సెట్ చేయాలి. లేదు అంటే సార్ ఫ్రీలో పెట్టండి సార్ ఒకసారి. మీకు ఇష్యూ అర్థమైందా? యా యా గాడ్. యూ అండర్స్టూడ్ ద రూట్ కాజ్, రైట్? యా. ఓకే దెన్ ఫైన్. ఇప్పుడు నేను ప్రీలోకి సెట్ చేశాను. బట్ మీరు అది ఏది బేస్ చేసుకొని చెప్పారండి? ఇక్కడ లైన్ నెంబర్ 22 నుంచి రావట్లేదని. That's what, in the evening also when I asked the same doubt with Rani, it behaved like that. Up to line number 12 వరకు ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఇప్పుడు నేను ఈ కోడ్ ఏం చేంజ్ చేయలేదు, బట్ నాకు కనిపించింది కదా. అంటే మీరు వేరే ట్రేస్ Yeah. లాగా చూసి ఉంటారు. 2 ప్లగిన్స్ ఉన్నవి కదా. నాకు ఎస్. యా, సో ఇట్స్ క్యాలిక్యులేటింగ్ నౌ, రైట్? ఓకే. సో మీరు ఎందుకు డైవర్ట్ అయ్యారు అంటే, ఇక్కడ మీకు ఆడిట్ హిస్టరీ ప్లగిన్ ఉంది, ఎస్ఎస్సి మార్క్స్ ప్లగిన్ ఉంది. మేబీ మీరు ఆడిట్ హిస్టరీ చూసి ఉంటారు. సో అక్కడ మీకు లైన్ నెంబర్ చూసేసి కన్ఫ్యూజ్ అయి ఉంటారు. బట్ మనం చెక్ చేయాల్సింది ఎస్ఎస్సి మార్క్స్ కదా. ఇది వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ట్రేస్ లాక్స్ అయితే ప్రాపర్గానే రాసింది. బట్ మీరు ఎలా కన్ఫ్యూజ్ అయ్యారో నాట్ షూర్. ఇట్స్ ఓకే. సో యూ అండర్స్టూడ్ ద ఇష్యూ, రైట్? యా. ఓకే అండి. సో ఎనీ అదర్ డౌట్స్ డూ యూ హ్యావ్? నో. అజయ్, లెట్స్ స్టార్ట్ Thank విత్ యూ. థ్యాంక్స్ అండి. హాయ్. యా, హాయ్ అజయ్. నేను ఫ్రైడే రోజు టాస్క్ చేశాను. ఓకే. సో ఇది నాకు డబల్ డబల్ క్రియేట్ అవుతుంది అసలు. ఎవ్రీ అప్డేట్ కి 2 రికార్డ్స్ అవుతున్నాయి. లైక్ బిఫోర్ అప్డేట్ ఒకటి, ఆఫ్టర్ అప్డేట్ ఒకటి, రెండు రెండు క్రియేట్ అవుతుంది. ఓకే. యా. సో లెట్ మీ జస్ట్ చెక్ యువర్ కోడ్. Just give me the control. ఎస్ఎస్సి ప్లగిన్ ప్రాక్టీస్ ది అప్డేట్ ఆపరేషన్ అన్ రిజిస్టర్ చేస్తే మాత్రం ఒకటే అప్డేట్, ఐ మీన్ ఈవెంట్ ఒకటే వస్తుంది రికార్డ్. అది యాడ్ చేస్తే మాత్రం రెండు వస్తుంది. మేము ట్రై చేస్తాం రాని అండ్ మీ ఒకసారి మిమ్మల్ని అడగమన్నారు. కరెక్ట్. Hmm. మీకు ఆ ప్లగిన్ ఓపెన్ చేయండి, ఎస్ఎస్సి మార్క్స్. This one is data calculation plugin, right? యా. మీకు ఇది యాడ్ చేసి చూడండి ఆ ప్లగిన్లో కూడా. మేబీ ఈ ప్లగిన్ ఏదో సోర్స్ రికార్డ్ ఇన్ఫో ఇచ్చినప్పుడు somehow that field also getting updated. So what you do, ఈ లాజిక్ ఒకటి యాడ్ చేయండి అక్కడ
స్టార్టింగ్లో ఆఫ్టర్ ద ట్రై దెన్ యూ కెన్ ట్రై అప్డేట్ ద ప్లగిన్ అండ్ ట్రై. ఇక్కడ అండి. కరెక్ట్. అండ్ అని ట్రై చేస్తాను ఇది. మీరు నిన్న చెప్పారు కదా, ఐ మీన్ ప్రీ ఆపరేషన్ కూడా మనం ప్రీ ఇమేజ్ చేసుకుంటే క్రియేట్ ఆపరేషన్ కూడా అవుతుందని. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఇఫ్ అండ్ ఎల్స్ బ్లాక్ క్రియేట్ చేసి ఇఫ్ తాలూకా కోడ్ ఇఫ్ బ్లాక్ లో, ఎల్స్ ఇఫ్ తాలూకా కోడ్ ఎల్స్ బ్లాక్ లో ఇచ్చారు కదా. అది అవును. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది రాయడానికి, నాకు అసలు అర్థం అవ్వలేదు. అంటే I mean, అర్థమైంది కాన్సెప్ట్. ఆ, కాపీ పేస్ట్ అనేది కర్లీ బ్రాకెట్స్ అనేది చాలా జంపింగ్ అయిపోతుంది. ఫస్ట్ మీరు ఈ బ్రాకెట్స్ రాసి లాజిక్ స్టార్ట్ చేయండి. మీరు ఏం చేస్తారంటే జస్ట్ లైక్ ఫస్ట్ ఇఫ్ సో ఈ బ్రాకెట్స్ రాసిన తర్వాత దెన్ యూ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ద లాజిక్. ఇలా రాసిన తర్వాత లాజిక్ రాయండి, మీకు క్లియర్గా ఉంటుంది, ఆ కర్లీ బ్రేసెస్ కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, ట్రై చేస్తాను. సో మీన్ వైల్ యూ ట్రై, ఐ విల్ చెక్ విత్ అదర్స్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓకే. వర్కింగ్ ఐ విల్ హెల్ప్ యూ. హలో. ఎస్ బాలాజీ గారు. మా డౌట్ స్మాల్ డౌట్. ఓకే, I think చెప్పండి. వర్క్ లో ప్లగిన్ రెండు సర్వర్ సైడ్ వర్క్ అవుతుంది, సర్వర్ సైడ్ లాగా. అవును, రెండు సర్వర్ సైడ్. సో మనం ఇప్పుడు ప్లగిన్ తో పోల్చుకుంటే వర్క్ అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్ అదే యూసేజ్ వచ్చారనేసి దాని వై మీ వాయిస్ కొంచెం స్లోగా వస్తుందండి, గట్టి మాట్లాడరా. వర్క్ లోనే వర్క్ అనేది అవుట్ ఆఫ్ బాక్స్ ఉంటుంది కదా సార్. సో విత్ ద వర్క్ ఫ్లో విల్ బి హ్యావింగ్ ద లిమిటెడ్ యాక్షన్స్. లైక్ Okay. ఈరోజు మనం ఒక టాస్క్ చేసాం ప్లగిన్లో, రిట్రీవ్ మల్టిపుల్ అండ్ అప్డేటింగ్ ఆల్ ఆఫ్ దెమ్. సో దట్ ఈస్ ఇప్పుడు నాట్ అవన్నీ పాసిబుల్. దట్ Okay. ఈస్ నాట్ పాసిబుల్ విత్ ద వర్క్ ఫ్లో. సో ఆ కేసులో మనం ప్లగిన్కి వెళ్ళాల్సి వస్తుంది. Okay. Same like business, same like JavaScript and business. correct. Clients. కరెక్ట్ అండి. Okay. ఎనీ అదర్ డౌట్స్? No, sir. అడుగుతుంది. Thank you. ఓకే, థ్యాంక్స్ అండి. సురేష్ గారు. శేఖర్, ఇప్పుడు నేను అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి నాకు లింక్ ఓపెన్ అవ్వట్లేదండి. అది లింక్ యూఆర్ఎల్ చేంజ్ అయిందండి, నాకు ఒకసారి వాట్సాప్లో పింక్ చేయండి, మీకు న్యూ యూఆర్ఎల్ ఇస్తాను. ఓకే. మీకు గ్రూప్ అప్డేట్స్ ఫాలో అవ్వట్లేదండి? గ్రూప్ అప్డేట్స్ మీకు ఎన్రోల్ గ్రూప్ ఉంది కదా, ఎన్రోల్ గ్రూప్లో అది కంపల్సరీ ఫాలో అవ్వాలి ఆల్ ఆఫ్ యూ. ఓకే. డైలీ ఒకసారి మానిటరింగ్ చేసుకోండి అక్కడ మెసేజెస్ ఏమొస్తున్నాయి అనేది. నాట్ ఓన్లీ డౌట్స్ రిలేటెడ్ కాకుండా కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఓకే. అండ్ సొల్యూషన్ క్రియేట్ చేసినప్పుడు మేడం ఈ డిఫాల్ట్ కాకుండా వేరే మైక్రోసాఫ్ట్ డైనమిక్ ఆప్షన్ ఇమ్మన్నారు పబ్లిషర్కి. సో నాకు అది అపీర్ అవ్వట్లేదు, ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, చేయండి. లైక్ మీరు ఏ అసైన్మెంట్ చేస్తున్నారండి ఇప్పుడు? ఇప్పుడు ఇంకా స్టార్టింగ్లో ఉన్నాను నేను, ఫస్ట్ అదే చూస్తున్నాను. ఫస్ట్ చేస్తున్నారా? అసైన్మెంట్ నెంబర్ ఫస్ట్ 1000. బట్ మీకు ఇది క్లాసిక్ సొల్యూషన్ నుంచి చెప్పున్నాం కదా మనము, మీరు పవర్ యాప్ సొల్యూషన్ యూస్ చేస్తున్నారు. సో యూఆర్ యూజింగ్ క్లాసిక్ ఓన్లీ, రైట్? దిస్ వన్ యూ హ్యావ్ టు యూస్. నాకు ఒకసారి కంట్రోల్ ఇవ్వండి. సో ఇక్కడ మీకు ఏది కనిపించలేదు, ఒకసారి చూపించరా? విచ్ వన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ? అంటే సొల్యూషన్ పబ్లిషరు ఏం సెలెక్ట్ చేయాలని డౌట్. సో పబ్లిషర్ వైల్ క్రియేటింగ్ ద సొల్యూషన్ ఇస్ పబ్లిషర్ అది ఓకేనా? ఇక్కడ మీకు పబ్లిషర్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. as of now you have two, and if you need custom one you can click on new and create. ఎగ్జిస్టింగ్ ఉన్నారు 2 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చాను. సెలెక్ట్ చేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. మీకు పబ్లిషర్ గురించి ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది ఇన్ డీటెయిల్గా. ఫర్ యూ కెన్ గో విత్ ఎగ్జిస్టింగ్ యాజ్ వెల్. ఓకే. అండ్ మీకు వచ్చేసి లైక్ పవర్ యాప్స్ యూస్ చేస్తున్నారు, పవర్ యాప్స్ యూస్ చేయకండి. మన క్లాస్లో ఏది చెప్పాం, క్లాసికే చెప్పాం కదా. సో క్లాసిక్ యూస్ చేయండి కొన్ని డేస్, మీకు తర్వాత కొన్ని డేస్ తర్వాత నుంచి మీకు పవర్ యాప్స్ కూడా వస్తుంది. డిఫాల్ట్గా ఇది దానిలోకి వెళ్తుందండి, సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది. ఏంటండి?
డిఫాల్ట్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ న్యూ ఎన్విరాన్మెంట్కి వెళ్ళిపోతుంది అది. ఇది ఒకసారి చూపించండి మీరు స్టెప్స్ ఏం ఫాలో అయ్యారో. ఈ ఎరాల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. వస్తుంది డైరెక్ట్. సో మీరు ఇది ఓకే. సో మీకు ఇక్కడ డైనమిక్స్ 365 కస్టమ్ అనే యాప్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఏంటంటే మీకు ట్రయల్ సీరం క్రియేషన్ వీడియో ఉంది కదా, ట్రయల్ సీరం క్రియేషన్ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. సో ఆ ట్రయల్ సీరం క్రియేషన్ వీడియోలో మీకు అది ఎలా డిజేబుల్ చేసుకోవాలనేది చెప్పాం. అడ్వాన్స్ సెట్టింగ్స్ అనేది ఒకటి డిజేబుల్ చేసుకోవాలి. అది డిజేబుల్ చేస్తే మీకు ఇలా రాదు, వేరే ఆప్షన్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు డైనమిక్ 365 కస్టమ్ యాప్ కూడా ఎనేబుల్ చేసుకోవాలి. సో వాట్ యూ డూ, ట్రయల్ సీరం క్రియేషన్ వీడియోలో మీరు బ్యాచ్ 14కి ఎన్రోల్ చేసుకున్నారు, 13కా? 13 అంటే ఫాస్ట్ ట్రాక్ ఫస్ట్ తీసుకున్నాను. సో మీకు ఇక్కడ ఈ వీడియో లాస్ట్ 20 మినిట్స్ చూడండి. అక్కడ మీరు కొన్ని సెట్టింగ్స్ మిస్ చేశారు, అందుకోసమని మీకు మన క్లాస్లో చెప్పిన విధంగా కనిపించట్లేదు. ఓకే. లాస్ట్ 20 మినిట్స్ చూసి మీ సిస్టంలో కూడా ఎనేబుల్ చేసుకోండి ఆ స్టెప్స్. ఓకే. దెన్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ డౌట్స్ యూ కెన్ పింగ్ మీ ఇన్ వాట్సాప్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ప్రజెంట్ అండి. ఓకే. ఇది యాక్సెస్ రావట్లేదండి ఒకసారి. ఏదండి, కెన్ యూ ప్లీజ్ షేర్ స్క్రీన్ అగైన్? రెఫరెన్స్ లింక్స్ ఉన్నాయి కదా, అది యాక్సెస్ ఇవ్వాలి. రెఫరెన్స్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు. నాకు సెండ్ రిక్వెస్ట్ పెట్టండి ఇప్పుడు. నేను కెన్ యూ జస్ట్ సెండ్, నేను అప్రూవ్ చేస్తాను ఇప్పుడు. ఓకే, అంతే. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్స్. వెంకట్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? సార్ నాకు నిన్న వర్క్ లో అది క్యాల్కులేటర్ ఫీడ్ ఓపెన్ అవుతలేదు సార్. అది హలో, చెప్పండి. నిన్న నిన్న ఈ వర్క్ చేసాను సార్ నేను క్యాల్కులేటర్ ఫీడ్ లో. ఓకే. ఇది పర్సంటేజ్ ఇవి ఓపెన్ అవుతలేదు, ఇవి సెక్యూర్ పర్సంటేజ్ వస్తలేదు. ఓన్లీ ఇది ప్లగ్ఇన్ లో క్రియేట్ లో తీస్తే వస్తుంది నాకు ఇక్కడ. ఇది ఆడిట్ హిస్టరీలో ఇది క్రియేట్ డిలీట్ చేస్తే అది అన్రిజర్వ్ చేస్తే అవి వస్తున్నాయి ఓన్లీ Okay. క్రియేట్ కి ఓకే. వస్తుంది సార్. అదే సో మీకు అన్రిజిస్టర్డ్ కాకుండా డిజేబుల్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, రైట్ క్లిక్ ఇచ్చి. అంటే ఇది ఖచ్చితంగా ఇవ్వాలి సార్. క్రియేట్ అదే ఆడిట్ హిస్టరీలో క్రియేట్ చేయాలి కదా మనం. అది వర్క్ కావాలంటే ఇది అన్రిజర్వ్ చేయాలా? అర్థమైంది. ఒక్క నిమిషం నేను చెక్ చేస్తాను. నాకు ఒకసారి కంట్రోల్ ఇవ్వరా? ఓకే, డన్. సో ఆన్ క్రియేషన్లో ఇప్పుడు వర్క్ అవ్వట్లేదా మీకు? అస్సలు వర్క్ అవుతుంది సార్. అది అన్రిజర్వ్ చేస్తే వర్క్ అవుతుంది క్రియేట్ లో. ఓకే, ఫైన్. సో మీకు ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఎంటిటీ ఉంది, ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ ఎంటిటీ. ఓకే. ఎస్సి మార్క్స్ లిస్ట్ ఎంటిటీలో ఇప్పుడు మనకి ప్లగిన్స్ ఈవెంట్స్ ఏమేమి యాడ్ చేయొచ్చు, క్రియేట్ యాడ్ చేయొచ్చు, అప్డేట్ యాడ్ చేయొచ్చు, Yes. అవునా? సో క్రియేట్లో ఇప్పుడు మనకి ఎన్ని ప్లగిన్స్ ఉన్నాయి? క్రియేట్ లో ఒకటి. 2 ఉన్నాయి కదా, ఒకటి అవును. ఎస్ఎస్సి క్యాలిక్యులేషన్, Yes. ఇంకొకటి ఎస్ఎస్సి ఆడిట్. ఇవి 2 కూడా సేమ్ ఎంటిటీలో కదా? అవును. ఇస్ ఇట్ ఆన్ సేమ్ ఎంటిటీ, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఎంటిటీ ఓన్లీ, రైట్? సో మన క్రియేట్లో 2 ప్లగిన్స్ ట్రిగర్ అవుతున్నాయి, ఒకటి ఎస్ఎస్సి క్యాలిక్యులేషన్, ఇంకొకటి ఎస్ఎస్సి ఆడిట్. Yes. సో మీకు ఎస్ఎస్సి క్యాలిక్యులేషన్ అనేది ఇది మనం డిజేబుల్ చేస్తే వర్క్ అవుతుంది, Yes. బట్ ఇది ఎనేబుల్ చేస్తే వర్క్ అవ్వట్లేదు, అవునా? Yes. Yes. సో అప్పుడు ఇష్యూ ఏమై ఉండొచ్చు? ఈ బిహేవియర్ బేస్ చేసుకొని మనకి ఇష్యూ ఏ ప్లగిన్లో ఉన్నట్టు? అప్డేట్ లో ఫస్ట్ ప్లగిన్లో ఉన్నట్ట, సెకండ్ ప్లగిన్లో ఉన్నట్ట? ఫస్ట్ ప్లగ్ఇన్ లో
ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి వినండి. ఇప్పుడు ఎస్ఎస్సి మార్క్స్ ఎంటిటీ ఉందండి. ఈ ఎంటిటీలో మీకు క్రియేట్ అనే ఈవెంట్లో 2 ప్లగిన్స్ ఉన్నవి. ఎస్ 2 ప్లగిన్స్లో ఇది లేదనుకోండి, ఇది లేనప్పుడు ఇది వర్క్ అవుతుంది, అవును ఎస్ సార్ ఇది ఉన్నప్పుడు వర్క్ అవ్వట్లేదు. ఎస్ సార్ ఇది ఉన్నప్పుడు వర్క్ అవ్వట్లేదు అంటే ఇష్యూ ఫస్ట్ ప్లగిన్లో ఉన్నట్టు సెకండ్ ప్లగిన్లో ఉన్నట్టు సెకండ్ ప్లగిన్ లో అట్లా నారో డౌన్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే మీరు ఇది సెకండ్ ప్లగిన్లో ఇష్యూ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ ప్లగిన్లో చూస్తే మీకు అది ట్రేస్ అవుట్ చేయలేరు, రిజాల్వ్ చేయలేరు. మనం ఎగ్జాక్ట్గా ఏ పాయింట్లో చూడాలో అది ఐడెంటిఫై, ఆ క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఇప్పుడు ఎక్కడ చెక్ చేసుకోవాలి మీరు? అప్డేట్ లో చెక్ సరే, అప్డేట్ అప్డేట్ కాదండి, ఫస్ట్ సెకండ్ మన క్రియేట్లోనే ఉన్నామండి, అప్డేట్కి వెళ్ళలేదు. ఓకే మీకు వింటున్నారా? అర్థమైంది కరెక్ట్ అర్థమైంది. సెకండ్ దానిలో చెక్ చేసుకోవాలి. సెకండ్ ప్లగిన్లో చెక్ చేసుకోవాలి. సో మీకు సెకండ్ ప్లగిన్ ఏది? ఇది సెకండ్ ప్లగిన్ కదా. సో ఇక్కడ మనం ట్రేస్ లాగ్స్ రాద్దాం. ట్రేస్ లాగ్స్ రాసారా? సెకండ్ రాలేదు కానీ ఫస్ట్ రాశాను సార్. మీరు ఫస్ట్ది ఇష్యూ ఉందనుకొని ఫస్ట్ దాంట్లో రాశారు, బట్ ఫస్ట్ దాంట్లో ఇష్యూ ఏం లేదు, సెకండ్ దాంట్లో మీకు ఇష్యూ వస్తుంది. ఇప్పుడు సెకండ్ దాంట్లో ట్రేస్ లాగ్స్ రాసి అది ఎక్కడ బ్రేక్ అవుతుందో ఐడెంటిఫై చేయండి. ఓకే దెన్ ఇది ఫిక్స్ చేస్తే మీకు ఫస్ట్ది కూడా వర్క్ అవుతుంది. ఓకే 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 అండి. మీన్ వైల్ యూ ట్రై టు రైట్ ట్రేస్ లాగ్స్ అండ్ వ్యాలిడేట్. ఓకే సార్ థ్యాంక్ యూ. తులసి గారు. అశోక్ హాయ్, ఇది వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ. ఓకే అజయ్. థ్యాంక్ యూ. యా తులసి గారు, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? యా అండి. సో నేను ఎస్ఎస్సి దీనికి ఐ వాజ్ అప్డేటింగ్. సో నాకు వేరే వేరే ఇష్యూస్ వస్తుంటే అన్ని ప్లగిన్స్ అన్రిజిస్టర్ చేశాను. ఐ జస్ట్ కెప్ట్ ఓన్లీ అప్డేటెడ్ ఫర్ ద అప్డేట్ అండ్ పోస్ట్ ఇమేజ్ మాత్రం పెట్టాను అనమాట. సో ఇది చేస్తే ఫైనలీ ఐ ఎండెడ్ అప్ విత్ ఇన్ఫైనైట్ లూప్. సో బట్ నేనేంటి ఇక్కడ ఐఎమ్ టేకింగ్ అనదర్ ఆబ్జెక్ట్ ఫర్ అప్డేటింగ్ ద రికార్డ్, రైట్? I have created another object. ఓకే. సో అనదర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వై ఎండెడ్ ఏదో రకరకాల ఇష్యూస్ వచ్చాయి. సో నేను ఏదో మోడిఫై చేస్తే ఫైనలీ ఎండెడ్ అప్ లైక్ దిస్ అనమాట. సో ఇప్పుడు మీ డౌట్ వచ్చేసి why we are Why? getting infinite loop Yes. even Yes. though you are using separate Yes. object. Yes. అదే. Okay, just give me the control. Sure. Initially, I got the key is not registered. So, I mean, find out something like that. So, I have unregistered all సో the అది plugins. మీకు ఎందుకు వస్తుందంటే స్కీమా ఇక్కడ నేమ్ వస్తు రాంగ్ ఉంటే వస్తుంది అని చెప్పారు. బట్ స్కీమా నేమ్స్ కూడా కరెక్టే ఉన్నాయి. బట్ ఎందుకో అది ఇట్ వాస్ సో ప్లగ్ ఇన్ ట్రేస్ లాక్స్ లో కూడా రకరకాల ఇది వచ్చింది. మనం అది 1 by 1 సార్ట్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఇది సార్ట్ అవుట్ Yeah, చేద్దాం sure. ఫస్ట్. Yeah. సో మీకు ఇక్కడ ఎందుకు వస్తుందంటే ఇక్కడ మీకు అప్డేట్లో ఆల్ అట్రిబ్యూట్స్ సెట్ చేస్తున్నారు చూసారా? అవును. ఆల్ Yes. అట్రిబ్యూట్స్ అంటే ఈ అట్రిబ్యూట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా. మీరు ఇప్పుడు ఏదైతే ఫీల్డ్స్ అప్డేట్ చేస్తున్నారో మీరు Got it. రిజల్ట్ అవి అప్డేట్ చేస్తున్నారు కదా. సో అవి కూడా అప్డేట్ అవుతాయి కాబట్టి మీకు ఇన్ఫినైట్ లూప్కి వెళ్తుంది. ఓకే. ఇప్పుడు సెకండ్ ఇష్యూ చెప్పండి. సో నేను ప్రీవియస్లీ నేను క్రియేట్కి ఎనేబుల్ చేస్తే ఐఎమ్ గెట్టింగ్ సమ్ అదర్ ఇష్యూస్ అనమాట. అండ్ మీన్ కీ నాట్ ఫౌండ్ దోస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. ఇప్పుడు చూపించండి నాకు. The key one was not in the directory, something like that. సో అప్పుడు మీరు ట్రేస్ లాగ్స్ ఇంప్లిమెంట్ చేసి అది ఐడెంటిఫై ట్రేస్ చేయాలి. లాగ్స్ ఇంప్లిమెంట్ చేసినా కూడా నాకు ఎందుకో మెసేజెస్ రాలేదన్నమాట. సో నాకు ఇక్కడ సారీ ఫైన్ ఆ కోడ్ చూపిస్తారా Built. నాకు? అప్డేట్ చేసి చూపిస్తారా? సేమ్ థింగ్. మీరు యూస్ చేసిన కోడ్ నాకు చూపించండి, దెన్ ఐ విల్ హెల్ప్ యూ. నేను దీన్ని మాడిఫై చేశాను. లెట్ దెమ్ టేక్ అనదర్ వన్ అండ్ దెన్ ఇన్ మీన్ వైల్ నేను అప్డేట్ చేస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ. సంధ్య, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? సంధ్య గారు. Yes, sir. I'm sharing my screen. ఎస్ అండి. సార్ ఇక్కడ ఫుల్ నేమ్ పాపులేట్ చేయడానికి యాడ్ రెఫరెన్సెస్ చేసినా కూడా నాకు ఇది ఎర్రర్స్ వస్తున్నాయి సార్. ఇక్కడ మా మ్యామ్ కూడా ట్రై చేశారు. ఓకే.
So can you just give me the control? ఓకే సార్. మీకు ఇది మీరు చెక్ లిస్ట్ ఫాలో అవ్వట్లేదండి? మీ అదే ప్లగ్ ఇంప్లిమెంటేషన్ చెక్ లిస్ట్ ఇచ్చాను కదా! సో మీరు అది ఫాలో అవ్వలే. ఇక్కడ త్రో న్యూ ప్లగిన్ ఇంప్లిమెంటేషన్ ఎక్సెప్షన్ లేదు కదా! ఇది మీరు మెథడ్ ఇన్సైడ్ రాస్తున్నారు. సో ఐ విల్ ఫాలో ద చెక్ లిస్ట్. మీరు నాకు కంట్రోల్ ఇచ్చారు కదా! మీరు చెక్ లిస్ట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఆ, మీరు కన్స్ చెప్పారు కదా సార్. సో ఇక్కడ ప్లగిన్ ఇంప్లిమెంటేషన్ చెక్ లిస్ట్ అని ఒకటి షీట్ ఉంటుంది. ఓకే సార్. సో ఆర్ యూ ఫాలోయింగ్ దిస్ వన్? నో నో నాట్ దిస్ సార్. సో ఇది ఫాలో అవ్వాలి. ఇక ఓకే మన టేక్ బేసిక్ సిఎస్ ఫైల్ ఉంది కదా! మీరు ఎస్ క్లాస్ అటెండ్ అవుతున్నారా డైలీ? అవుతున్నాను సార్. మనం డైలీ క్లాస్‌లో ఇది నేను ఫాలో అవుతున్నాను కదా మీకు. ఎస్ ఎస్ సార్. బట్ మీరు ఇది ఎందుకు మిస్ చేశారు? ఇది ఇది ఈ వీడియోలో ఉన్నది నేను ఫాలో అయ్యాను సార్. సో ఇక్కడ మనం నేమ్ స్పేసెస్ అనేది చేంజ్ చేయాలి. ఓకే సార్. ఇక్కడ మీకు పాపులేట్ ఫుల్ నేమ్ కదా! ఎస్ సార్. ఇది ఫాలో నేమ్ స్పేస్ నేమ్ ఫాలో ఫుల్ నేమ్. సో ఇలా చెక్ లిస్ట్ ఫాలో అండి. లైవ్ క్లాసెస్ చూడండి. ఆ వీడియోలో కూడా నేను చెప్పుంటాను. ఒకసారి మీరు సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ చూసి ఓకే సార్. ఇంప్లిమెంట్ చేయండి. సెకండ్ క్లాస్‌లో గాని చెప్పుంటాను. సో ఇక్కడ మీ క్లాస్ నేమ్ ఏముంది? పాపులేట్ ఫుల్ నేమే ఉంది కదా! క్లాస్ నేమ్ ఆల్సో. సో యూ కెన్ రీనేమ్ హియర్. Sorry, namespace name, class name, both are same. Then you copy complete code. ఓకే సార్. Then you come back to your file. ఇక్కడ మనం సెలెక్ట్ ఆల్ ఇలా మనం రీప్లేస్ చేసుకోవాలి ఫస్ట్. రీప్లేస్ చేసుకొని దెన్ వి స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ కోడ్ హియర్. మీకు ఇంతకుముందు ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, సో నేను అది చెప్తాను రూట్ కాజ్. మీరు ఇక్కడ స్ట్రక్చర్ అనేది మెథడ్ ఇక్కడికే క్లోజ్ అయిపోయింది. వితౌట్ హ్యావింగ్ మెథడ్ ఇవంతా ఇంప్లిమెంట్ చేయలేరు మీరు. ఇది మెథడ్లో రాయాలి మనం. అందుకోసమని మీకు ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఆ మెథడ్ తీసేస్తే చూడండి సార్ట్ అవుట్ అయిపోయి. ఓకేనా? ఓకే సార్. సో ఆ స్ట్రక్చర్ ఫాలో అండి. ఓకే సార్. మీకు క్లియర్గా ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ఫాలో అండి గోయింగ్ ఫార్వర్డ్. ఇక్కడ మన లాజిక్ రాయాలి. ఓకే సార్. సో ఎనీ అదర్ డౌట్స్? నో సార్. నథింగ్. ఓకే అండి.